నమో వెంకటేశాయ. స్నేహిత నాలెడ్జ్ హబ్ ఛానల్‌కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం. ఈ వీడియోలో ప్రధానంగా మనము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి గతంలో మనం 2, 3 వీడియోలు చేసి ఉన్నాము. ఒక్కొక్క వీఐపీ ఎన్ని బ్రేక్ దర్శనాల కోసం, అలాగే మిగిలిన ఆర్జిత సేవల కోసం ఒక లిమిట్ దాటిపోయి లెటర్లు ఇచ్చి చాలామంది సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి ఉంది. ఆ దర్శనాలే వీఐపీ దర్శనాలు ఎక్కువగా కావటం వల్ల టైం అంతా కూడా వాటికి వెళ్ళిపోయి మామూలు భక్తులకు దర్శనానికి సంబంధించి ఒక్కొక్కళ్ళు 30 గంటలు 40 గంటలు కూడా క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి గతంలో మనకు గత 15 ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 15-20 రోజుల నుంచి ఈ తిరుమలలో జరుగుతున్నటువంటి విజిలెన్స్ విచారణలో విస్తుగొల్పే విషయాలైతే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ వీఐపీలు ఇచ్చినటువంటి లెటర్లకు సంబంధించి ముఖ్యంగా ఒక నలుగురు నేతలకు సంబంధించి వారు గత ప్రభుత్వంలో ముఖ్యంగా మనకు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి ఒక 6 నెలల ముందు వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈఓకు రాసినటువంటి వీఐపీ రికమెండేషన్ లెటర్లకు సంబంధించి విస్తుగొల్పే విషయాలు మనకి ఈ విజిలెన్స్ విచారణలో బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి మనకు అసలు ఇన్ని బ్రేక్ దర్శనాలకు సంబంధించి కావచ్చు, ఆర్జిత సేవలకు సంబంధించి కానీ లెటర్స్ ఇస్తే అసలు ఈఓ గారు ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఇన్ని దర్శనాలు అనేది కూడా కొంత ఆశ్చర్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్యంగా మనకు గతంలో ఉన్నటువంటి రూల్ ప్రకారం నా గత వీడియోలు చాలామంది పరిశీలించినట్లయితే గతంలో మనకు ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి వీఐపీ స్వయంగా వస్తే మాత్రమే ముఖ్యంగా వారాంతాల్లో శని ఆదివారాల్లో యాక్సెప్ట్ చేసేవారు. అలాగే వీఐపీ లెటర్లను మాత్రం యాక్సెప్ట్ చేసేవారు కాదు. చాలా వీఐపీ లెటర్లు ముఖ్యంగా అసలు ముందే మనకు నోటిఫికేషన్ ఇచ్చేవారు. వీకెండ్స్లో మేము వీఐపీ లెటర్స్ యాక్సెప్ట్ చేయము అని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది వీఐపీలు కూడా లెటర్స్ రాయలేదు. కానీ కొంతమంది నేతలకు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చి వాళ్ళకు మాత్రం రోజుకు 100ల్లో దర్శనాలు కూడా వీఐపీ లెటర్ల ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి వారు అమౌంట్ తీసుకోవడం ద్వారా వీఐపీ దర్శనాలు ఇచ్చారా, లేదా వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులకు సంబంధించి ఏమైనా ఇప్పించుకున్నారో ఏమిటో తెలియదు. కానీ దాదాపుగా ఒక్కొక్క నేతకు సంబంధించి 100ల్లో 1000ల్లో దర్శనం టికెట్లు, ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన దర్శనం టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మనకు విస్తుగొల్పే విషయాలు అయితే కొన్ని బయటకు వస్తున్నాయండి. ఒక్కసారి వాటిని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి ఈ వీడియో చేయడానికి సంబంధించి మనకు ఏ రాజకీయ నాయకుల మీద కూడా పర్టికులర్గా ఏ పార్టీ మీద కూడా మనకు వ్యతిరేక భావం అయితే లేదండి. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఏదైతే వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి లెటర్ల ద్వారా ఇచ్చే దర్శనాలకు సంబంధించి విచక్షణ పాటించకపోతే ముఖ్యంగా శ్రీవారి భక్తుల నుంచి అయితే తీవ్రమైన వ్యతిరేకత అయితే ఈ ప్రభుత్వానికి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్న ఈ విషయాల్లో జాగ్రత్తలు పడుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. గతంలో మనకు ఎక్కువగా ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేసినటువంటి ఆర్కే రోజా గారికి సంబంధించి చాలా బాగా ట్రోల్ అయినటువంటి విషయం అయితే ఉంది. ముఖ్యంగా ఆమె గారు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి విపరీతంగా ట్రోల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిసారి కూడా ఆమె గారు తిరుమలలో బ్రేక్ దర్శనాలకు సంబంధించి కనిపించినటువంటి పరిస్థితి ఉండేది కదండి. దానికి సంబంధించి మనకు ఈ విజిలెన్స్ విచారణలో మనకు ఏదైతే మనకు ఏప్రిల్ 18వ తేదీ మనకు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మే 13వ తారీఖు మనకు ఎలక్షన్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఏప్రిల్ 18వ తేదీ నోటిఫికేషన్ వచ్చే సమయానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక జీవో వచ్చిందండి. ఏమిటి అంటే వీఐపీ లెటర్లకు సంబంధించి మాత్రం ఇక నుంచి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీఐపీ లెటర్లు యాక్సెప్ట్ చేయము అని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ఏప్రిల్ 18వ తేదీ నాటికి నోటిఫికేషన్ వచ్చిన దగ్గరికి దానికి ముందు ఒక 6 నెలలకు సంబంధించినటువంటి ఎవరైతే వీఐపీ లెటర్లు ఎవరెవరు పంపించారు, ఎన్ని దర్శనాలు ఇచ్చారు, ఏమిటి అనేది విజిలెన్స్ వారు ఒక నివేదిక తెప్పించుకుంటే వారికి సంబంధించి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉందండి. కామన్గా ఒక వీఐపీకి సంబంధించి ఏ వీఐపీ అయినా సరే, వారు ఎంపీ అయినా కావచ్చు, మంత్రి అయినా కావచ్చు, లేదా కేంద్ర మంత్రులైనా కావచ్చు, వీళ్ళంతా కూడా మనకు సామాన్యంగా ఒక లెటర్ యాక్సెప్ట్ చేస్తారు కామన్గా. ఇంకా వాళ్ళ ప్రోటోకాల్ వీఐపీలు ఇంకెక్కువగా ప్రాధాన్యత ఉన్నటువంటి మంత్రులు అయితే వారికి సంబంధించి 2 లెటర్లు 3 లెటర్లు కూడా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కామన్గా వారు ఒకవేళ ఆమె ఫోన్ చేసి ఒత్తిడి చేస్తే అంటే రోజుకు వచ్చేసి ఒక 10 నుంచి 15 మంది వరకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. వారు ఎంతటి ప్రోటోకాల్ వీఐపీలు అయినా సరే రోజుకు 10 నుంచి 15 మందికి మాత్రమే ఉంది. కామన్గా అయితే అసలు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి వీఐపీ లెటర్లు పంపిస్తే గత ప్రభుత్వంలోనైతే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కావచ్చు, తమిళనాడు, కర్ణాటకకు సంబంధించి కానీ లెటర్ కిందకు వస్తే
అటువంటి లెటర్లను అసలు యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. యాక్సెప్ట్ చేసినా కూడా కేవలం వారికి రూ. 300 దర్శన టికెట్లు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అకామిడేషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ నేతలకు సంబంధించి మాత్రం వందల్లో దర్శన టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారికి సంబంధించి ఒక లిస్ట్ అయితే మన దగ్గర ఉందండి. దానికి సంబంధించి మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ ఆర్కే రోజా గారికి సంబంధించి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి గత 6 నెలల ముందు సంబంధించి లెక్క తీస్తే మనకు ఆ 6 నెలలకు సంబంధించి 180 రోజులకు సంబంధించి 5456 దర్శనాలకు సంబంధించి వారు విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అనగా సగటున ఒక రోజుకు వచ్చేసి 30 దర్శనాలు చొప్పున 180 రోజులకు సంబంధించి 5456 దర్శనం టికెట్లు ఒక 6 నెలల్లోనే పర్టికులర్గా ఆర్కే రోజా గారికి సంబంధించి బ్రేక్ దర్శనాలకు సంబంధించి లెటర్ వచ్చినటువంటి పరిస్థితి ఉందండి. ఇది కాక తను స్వయంగా రోజా గారు స్వయంగా తిరుమలకు సంబంధించి గత 6 నెలల్లో దాదాపుగా 24 సార్లు వారు దర్శనానికి వచ్చినటువంటి పరిస్థితి ఉందండి. వారు దర్శనానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 24 సార్లు అంటే సగటున ఒక నెలకు వచ్చేసి 4 సార్లు, 6 నెలలకు వచ్చేసి దాదాపుగా 24 సార్లు దర్శనానికి వచ్చినటువంటి పరిస్థితి. వచ్చిన ప్రతిసారి కూడా తన వెంట దాదాపుగా 10 నుంచి 15 మందిని తన వెంట దర్శనానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందండి. అంటే టోటల్గా ఈ యొక్క దర్శనాలు వచ్చేసి మనకు ఒక 300 నుంచి 350 దర్శనాలు మొత్తంగా మనకు ఒక 6 నెలల కాలంలోనే దాదాపుగా రోజా గారు వచ్చేసి 6000 దర్శనాలు, అంటే సగటున ఒక రోజుకు వచ్చేసి మీకు 40 పైగా దర్శనాలు, అంటే ఒక్క మంత్రి ఇలా ఒక మంత్రి 6000 దర్శనాలకు పైగా ఒక 6 నెలల కాలంలోనే వినియోగించారు అంటే ఇక ఏ స్థాయిలో వీరు మిస్యూజ్ చేశారనేది అర్థం చేసుకోవచ్చు. వీరితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, చంద్రగిరి ఎమ్మెల్యే గారు, మరి తుడా చైర్మన్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు గత 6 నెలల కాలంలో టీటీడీ విజిలెన్స్ టీమ్ తీసినటువంటి లెక్కల ప్రకారం 6130 దర్శన టికెట్లు, అనగా 180 రోజులకు సంబంధించి 6130 మందిని విఐపి దర్శనానికి పంపించినటువంటి పరిస్థితి ఉందండి. ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లెక్క. ఇకపోతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి కూడా చాలా పెద్ద మొత్తంలో దర్శన టికెట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 6 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి 6 నెలల ముందు వీరి నుంచి 7620 మందిని విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి కావచ్చు, ఆర్జిత సేవలు ముఖ్యంగా తోమాల సేవకు సంబంధించి కూడా ఈయన గారు లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆర్జిత సేవలకు సంబంధించి కావచ్చు 7620 మందిని 6 నెలల కాలంలోనే, కేవలం ఇది 6 నెలలకు సంబంధించినటువంటి లెక్కేనండి, 7620 మందిని పెద్దిరెడ్డి గారు రికమెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ లెటర్స్ అన్నింటినీ కూడా ఈఓ గారు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందండి. ముఖ్యంగా వారాంతాల్లో కూడా వీరికి సంబంధించినటువంటి లెటర్స్ అయితే యాక్సెప్ట్ చేశారు. ఇది మరీ దారుణమైనటువంటి విషయం. మిగిలిన విఐపీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారాంతాల్లో అసలు మేము యాక్సెప్ట్ చేయము అని ఆల్రెడీ అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎవరికి అటువంటి యాక్సెప్ట్ చేయలేదు. కానీ వీరికి సంబంధించి మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి కేవలం ఇట్లాంటివి చేయడం కోసమే అన్ని సంవత్సరాల పాటు డిప్యుటేషన్ మీద ధర్మారెడ్డి గారిని తెచ్చి పెట్టుకున్నారా ఈఓగా? కేవలం ఈఓగా మరి ధర్మారెడ్డి గారు కేవలం ఈ విఐపీలకు సేవ చేయడానికి లేదా వైఎస్ఆర్ పార్టీ నేతలకు సేవ చేయడానికి మాత్రమే ఈఓగా వ్యవహరించారా, లేదా శ్రీవారి భక్తులకు శ్రీవారికి సేవ చేయడానికి వచ్చారా అనేది కూడా తెలవనటువంటి పరిస్థితి ఉందండి. ఇలాగే మనకి ఇంకొక తిరుపతి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమాన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించి కూడా గత 6 నెలలకు సంబంధించి 3650 విఐపీ లెటర్లకు సంబంధించిన దర్శన టికెట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉందండి. టోటల్గా ఈ నలుగురికి సంబంధించి మనకు వేలల్లో దర్శన టికెట్లు కేవలం 6 నెలలకు సంబంధించినటువంటి చిట్టా అనేదండి. ఈ 6 నెలలకి ఇలా ఉంటే 5 సంవత్సరాల కాలానికి సంబంధించి ఎన్ని వేల దర్శన టికెట్లు ఎంత మిస్యూజ్ అయినాయి అనేది కూడా మనకి అనుభవంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉందండి. దాదాపుగా ఇది విజిలెన్స్ వారు గత 15-20 రోజుల నుంచి టోటల్గా లెక్క అయితే తీస్తున్నారండి. అయితే ఇక్కడ కూడా మనకు విజిలెన్స్ వారు లెక్క తీసేదానికి గత 6 నెలల కంటే ముందుకు డేటా కూడా చాలా మిస్ అయినటువంటి పరిస్థితి ఉందండి. దానికి సంబంధించి కూడా డేటా ఎలా మిస్ అయింది, మొత్తం ఆన్లైన్ చేస్తున్నారు కదా, ఆన్లైన్ చేస్తుంటే ఈ డేటా ఎందుకు మిస్ అయింది, ఎలా మిస్ అయింది అని కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. టోటల్గా మనకు తిరుమలకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి వీటికి సంబంధించి, అలాగే మనకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లకు సంబంధించి కూడా ఇది మొత్తం కూడా బయటికి రావడానికి అయితే చాలా ఎక్కువ సమయం అయితే పట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. చాలా డేటా మనకు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా డేటా కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉన్నట్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందండి టీటీడీ ఐటీ విభాగం అధికారులు. మరి ఇన్ని దర్శన టికెట్లకు సంబంధించి స్కామ్ జరిగిన తర్వాత మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు ఏమిటి అనేది కూడా మనకి ఒక
విషయం అయితే మనకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. మరి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటది? ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ జరిగినటువంటి పరిణామాల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటది? ఇక ముందు కూడా వీఐపీ లెటర్‌లకు సంబంధించి ఏమన్నా కొత్తగా రూల్ ఏమన్నా పాస్ చేయబోతున్నారా? ఇంతమందికి మాత్రమే ఇస్తాము ఏమన్నా అని రూల్ పాస్ చేయబోతున్నారా? ఏమిటి అనేదైతే ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ ప్రభుత్వం అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి. దానికి సంబంధించి ఏమన్నా అఫీషియల్ అప్డేట్స్ వస్తే మాత్రం వెంటనే మన ఛానెల్‌లో అయితే తెలియజేస్తాను. అయితే ఈ నలుగురు, ఐదుగురే కాకుండా మిగిలిన వీఐపీలు కూడా లెటర్ల ద్వారా దర్శనాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా ఈ నలుగురికి సంబంధించిన డేటా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వారు కూడా రోజుకొక 20, 30 మందిని ఒకవేళ వారు దర్శనానికి వచ్చినట్టయితే వారి వెంట 30, 40 మందిని కూడా వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా దర్శనాలు చేసుకోవటం వల్ల దాదాపుగా ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి రోజుకి 4 గంటలు, 5 గంటల దర్శనానికి వెళ్ళిపోతే సామాన్య భక్తులకు దర్శనం కావడానికి కొన్ని గంటల పాటు వెయిట్ చూస్తున్న పరిస్థితి ఉందండి కంపార్ట్మెంట్‌లో. అలాగే గతంలో 1,00,000 నుంచి 1,00,000 పైగా దర్శనాలు కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం గత 5 సంవత్సరాల్లో కేవలం 60,000 నుంచి 70,000, 80,000 దర్శనానికే నానా కష్టాలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఎక్కువ సమయం ఈ వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్ళడం వల్ల ఈ ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో ఉందండి. ఈ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తిరిగి గాడిలో పెట్టి వారు స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వండి. మన ఛానల్ ఏ ప్రభుత్వానికి, ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదండి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వీడియో మాత్రమే ఇది. గత ప్రభుత్వాలకు సంబంధించి, పరిణామాలకు సంబంధించి నాకు తెలిసినా కూడా మనం ఏదైనా ఒక వీడియో ద్వారా బయటపెడితే ఎమ్మటే టీటీడీ విజిలెన్స్ నుంచి మనకు ఫోన్‌లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గతంలో ఒక 2, 3 వీడియోలు చేసి కూడా మన ఛానల్ ద్వారా వాటిని వెంటనే ప్రైవేట్‌లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మీ మీద కేసులు నమోదు చేస్తామని బెదిరించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం గతంలో చేసినటువంటి 2, 3 వీడియోలను కూడా వెంటనే ప్రైవేట్‌లో పెట్టినటువంటి పరిస్థితి ఉందండి. గత పరిణామాలు అయితే అలా ఉన్నవి. కానీ ప్రస్తుతం మాత్రం చాలా మార్పు అయితే ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తుంది. ఇంకా మార్పు అయితే జరగాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా తిరుమలకు సంబంధించి అయితే ఉందండి.